వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. కడియం కావ్య విజయంతో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఓటమి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్న వైసీపీ గుండాలు. పాలకుర్తి ప్రజలకు రుణపడి ఉంటాం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమర్రి మార్కెట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ విజయానికి పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచాలతో స్వీట్లతో మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం నరేష్, గుడ్ల రమేష్ ఆధ్వర్యంలో మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పథకాలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, పెద్దపల్లి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి గడ్డం వంశీకృష్ణ సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో వంశీకృష్ణ గారు 1,32,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాసులు, అభిమానులు, మా కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఈ విజయోత్సవాన్ని ఈ మందమర్రి మార్కెట్లో చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీని ఇంత ముందుగా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రజానీకాలందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఆదరించి వంశీబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ రాత్రి పగలనక ఇలా కష్టపడి వంశీబాబును ఇలా ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక కార్యకర్తే ఏ పార్టీకైనా ముఖ్యము. కార్యకర్తల అండదండలతోని, కార్యకర్తల ఐక్యమత్యంతో ఇలా సమాజాన్ని కదిలించి ఇలా చారిత్రకమైనటువంటి విజయాన్ని కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి మూడో తరమైనటువంటి వాళ్ళ మనవనికి వంశీబాబుకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ విజయోత్సవాన్ని మనం ఇట్లే కొనసాగిస్తూ మరింత ప్రజలకు దగ్గరమైదాము, మరింత కాంగ్రెస్ పార్టీని అది ముందుకు తీసుకుపోదాము. అనేక సంక్షేమ పథకాలను కూడా అందరి పేద ప్రజలకు అందేటట్టు, అందరికీ అన్ని ఇళ్లకు పోయేటట్టు మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ సూచిస్తూ ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు, కార్యకర్తలందరికీ కూడా మేము ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం.
భారతదేశంలో జరిగిన ఎన్నికలలో అత్యధిక పార్లమెంట్ ఎన్నికలను ఎన్డీఏ గెలుచుకోవడంతో సంతోషదాయకమని కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు రైల్వే స్టేషన్ దగ్గర ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడంతో జై హో మోడీ అంటూ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు అలాగే దేశ జేపీ నడ్డా గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు అరుణేశ్వర గారికి, జిల్లా అధ్యక్షులు నీలకంఠ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మరియు దేశంలో కూడా కూటమి తరఫున గెలిచిన ఎంపీ అభ్యర్థులకు మరియు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఎన్డీఏ కూటమి తరఫున కూడా గెలిచిన వారందరూ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలలో ఇంత మార్పు రావడానికి కారణం ఏమంటే జగన్ యొక్క అరాచకమైన పాలన చూసి ఆయన చేసే చట్టాల గురించి జనాల్లో మార్పు వచ్చి వాళ్ళంతా కూడా ఈ మార్పు. భారత్ మాతాకి జై. ఈరోజు ప్రధానంగా దేశంలోనూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో అఖండ విజయంగా కూటమి అభ్యర్థులు గెలవడం అనేది మాకు ఒక సంతోషదాయకమని తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు దేశంలో తీసుకున్నట్టయితే మూడవసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మరొకసారి అధికారంలోకి రాకపోవడం అంటే ఇది చిన్న సాధారణ విషయం అనేది కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఇది మూడోసారి కంటిన్యూస్గా ప్రభుత్వం రావడం అనేది ఇది ఒక గొప్ప చారిత్రకమైనటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఇది ప్రజలు ఇచ్చినటువంటి బీజేపీకి ఒక మద్దతుగా చెప్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక దుర్మార్గమైనటువంటి దుష్టపాలనకి చరమగీతం పాడాలనేటువంటి ప్రజల నిర్ణయానికే ఒక మచ్చుతునుగా మిగతా మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర గారికి, సీఎం రమేష్ గారికి, మిగతా అందరి నాయకులకు కూడా మరోసారి వాళ్ళకు జై కొడుతూ భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావడం, కూటమి అభ్యర్థి రావడం అనే దానికి మరోసారి జై కొడుతూ ఇక్కడ రైల్వే కూటమితో మేము మిఠాయిలు పంచి మేము ఈ సంబరాలు చేసుకున్నామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ముందుగా మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా నేషనల్ సెక్రటరీ సత్యకుమార్ యాదవ్ గారికి, ఓబీసీ మోర్చా సెక్రటరీ డాక్టర్ పార్థసారథి గారికి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరి సంకేతాలతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రోజున రాష్ట్రంలో కూటమి అభ్యర్థులుగా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఈరోజు ఘన విజయం సాధించారు. వారందరికీ కూటమి తరపున మా భారతీయ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని మేము వ్యక్తపరుచుకుంటూ దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా కూటమి ఏర్పాటై ఎన్నికల్లో మనం గెలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తీర్మానం చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకమైన దాడులను అయితేనేమి, ఇక్కడ జరిగినటువంటి అక్రమ చట్టాలైతే ఓకే లొకేషన్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సందర్భంగా వెహికల్ ఆపాలన్నా, వెహికల్ ఆపి. ఓకే ఓకే ఫాస్ట్గా పోతాను, స్లోగా ఓకే 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 ఓకే
తీస్తున్నా. ఓకే, వీడియో కంటిన్యూ ఉంది. ఓకే 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 నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నీలకంఠ గారి నాయకత్వం, కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం పుచ్చునూరు గ్రామానికి చెందిన గో ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల 28వ తేదీన జరిగిన విషయం విదితమే. దీనికి గల ముఖ్య కారణం వ్యక్తిగత కక్షలే అని విచారణలో తేలిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి వెంకటరమణ తెలిపారు. మృతుడి సోదరుడైన గోప్ శ్యామ్ సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మానుకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మానుకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన మధ్యల వెంకటేష్ మరియు బండి సాయిల్ అనే ఇరువురి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం భూ వివాదం ఉండేదని, అటు విషయంలో పలుమార్లు వారిరువురికి పంచాయతీ జరిగిందని, అయితే బండి సాయిల్ కు మద్దతుగా గో ప్రశాంత్ రెడ్డి ఉండగా మధ్యల వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేడి రమేష్, గాజు శంకర్లు ఉన్నారని, అప్పటి నుండే వారి మధ్య భూ విభేదాలు తలెత్తాయని అన్నారు. గతంలో జరిగిన ఇదే భూమి పంచాయతీలో గాజు శంకర్ మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కొట్టాడని, దానితో వీరి మధ్య వివాదం మరింత ముదిరిందని తెలిపారు. గత నెల 28వ తేదీన పచ్చునూరు గ్రామంలో వెతకగా ఉదయం 5:30 ఉటూరు గ్రామంలో మృతుడు ఉన్నాడని, అతని ఆచూకీ తెలుసుకుని అతని వెంబడించి కిరాతకంగా కొట్టి గర్రపల్లి గ్రామ శివార్లోని మానేరు వాగు సమీపంలో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని, నాయుడిని కూడా మోదీ ప్రభుత్వం వేధించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. जैसे मैंने अभी अभी कहा कि जिस दिन हमारा गठबंधन हुआ इंडिया, उसी वक्त हम सारे लोगों ने तय किया था कि किसी व्यक्ति को लेकर नहीं, लेकिन ये जो तानाशाही है देश में, उसको खत्म करना चाहिए, देश का संविधान बचाना चाहिए, फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं, और मुझे लगता है कि कल वो हो जाएगा। नंबर्स किस आ रहे जो काफी कम है, ऐसे में क्या टीडीपी जेडीयू या अन्य दल है, जो भी लोग इनसे त्रस्त हैं वो सारे लोग हमारे साथ आएंगे, सारे देशभक्त हमारे साथ आएंगे। चंद्रबाबू जी भी, उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने, सारे लोग जिनको भी तकलीफ दी है, परेशान किया है, वो सारे लोग हमारे साथ आएंगे। ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా తనను ఎన్నికల్లో నిలబెట్టి తనపై నమ్మకం ఉంచి సీటు ఇచ్చి ఈ గెలుపుకు కారణమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనకు ఓటేసి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. నాకు తెలిసి మచిలీపట్నం చరిత్రలో ఇది మంచి మెజార్టీ అని అనుకుంటాను. నాకు తెలిసి ఇంత గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా నాకు బీ ఫారం ఇచ్చి ధైర్యం చెప్పి పోయి పోటీ చేయమన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మా పార్ట్నర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా మంచి విజయం సాధించాం. మచిలీపట్నానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. మరి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవనం నిర్మించడం తినవండి, మెడికల్ కళాశాలని చక్కగా తీర్చిదిద్దేటువంటి విషయంలో ఏంటండి, అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలో తినవండి, పోర్టుని త్వరితగతిగా పూర్తి చేసి దాన్ని మరి ఇండస్ట్రియల్ హబ్గా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో అయితేనేవ్వండి, మరి ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి
3 రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా దానికి. అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొస్తాను. అది నేను ఇంతకుముందు ట్రై చేశాను చేద్దాం. ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పడినట్టు. సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా నేను తప్పకుండా చేస్తాను. ఈరోజు నాకేదో 2,20,000 మెజార్టీ, అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఇది 50,000 మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం గెలుపు ఓటములు అనేది జనరల్గా సహజం. ప్రజలు తరిమి కొట్టారు ఇంత మెజారిటీ. దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ మరి నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనేవ్వండి, మిగిలిన పెద్దలందరూ అయితేనేవ్వండి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన టీడీపీ కార్యకర్తలు. ముద్రగడ్డ పద్మనాభం మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేశాను. ఓడిపోయాను, పేరు మార్చుకుంటున్నానని అన్నారు. నమస్కారం అండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి
నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పొలాలు పెట్టించండి. పొలాలు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా దగ్గరించి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కడియం కావ్య గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ ఎలక్షన్లో పాలకుర్తి ప్రజలు 56,883 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు పాలకుర్తి ప్రజలకి రుణపడి ఉంటానని అన్నారు. కావ్య కడియం గారిని గెలిపించుకోవటం ఇంత పెద్ద మెజారిటీ తోటి 56,882 ఓట్లతోటి మా పాలకుర్తి నియోజకవర్గ ఓటర్స్ గెలిపించుకున్న రోజు ఈరోజు చాలా సంతోషమైన రోజు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు, మరి ప్రతి ఒక్క ఓటర్లు, మరి ముఖ్యంగా మహిళలే కాదు, మరి యూత్ కాదు, అందరూ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి ఆ నమ్మకం ఉంచుకొని మన ఎంపీ డాక్టర్ కావ్య గారిని గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్కి కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఎంత అయితే కష్టపడి తను క్యాంపెయిన్ చేసిందో అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అంతే కష్టపడి చేయడం జరిగింది. సో దానికి తోడు మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడా తగ్గేదే లేదని, మరి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 10,000 మెజారిటీ తోటి, అప్పటికంటే ఇంకా 10,000 ఎక్కువ వచ్చినాయి ఈసారి. మరి 56,888 మెజారిటీ తోటి గెలిపించాలి అని అంటే మరి మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో శ్రమ కృషి చేస్తే ఈ గెలుపు అనేది, ఈ మెజారిటీ అనేది ఈరోజు వచ్చింది. మరి అదేవిధంగా
మా పాలకుర్తి నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి కష్టపడి ఇంత మెజారిటీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నేను ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మరి ఇదే మొమెంటం మరి రేపు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కూడా ఇదే మొమెంటం, ఇదే హ్యాపీనెస్ తోటి, ఇదే కష్టంతో కూడా మనం లోకల్ ఎలక్షన్, జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. మరి తప్పకుండా అప్పటి వరకు కూడా మనం ఇదే మొమెంటం సాగిద్దాం. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. సోదరులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యత ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. 2,18,000 పై మెజారిటీ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకుర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినాం, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినాం. నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకో 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది. ఇంకా కూడా ఓట్లు పోలైతే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో. మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు, మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డారు. ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది. మరి కావ్య అక్కకి అందరూ, మా పాలకుర్తి అందరి తరఫున కంగ్రాచులేషన్స్ అని మరొకసారి చెప్తున్నాం. మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి. మరి ఇంకా ఇప్పుడే మొదలైంది, ఇంకా ఏది అయిపోలేదు. రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా మా పాలకుర్తికి అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది, చేయాల్సింది అన్నిటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది. మరి అట్లనే మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకి మంచిగా ఫండ్స్ ఇస్తారు. అది కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.